ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవ్వా కాస్త చూసి కొట్టు. నేను వాళ్ళ మీద దాడి చేయటం లేదమ్మా, చికిత్స చేస్తున్నాను. మడతపడ్డ పేగుని నా పద్ధతిలో సరి చేస్తాను. సరే అవ్వా, కానివ్వు. ఒరేయ్, నేను కుట్టినప్పుడు అమ్మా అను. మమ్మీ అంటే ఇంకో 2 దెబ్బలేస్తుంది అవ్వా. ఎందుకు? అమ్మ అని తలిస్తే అమ్మవారి చెవిన పడుతుంది అని. అర్థమైందక్క. సుమన, వల్ల పని వేసే దెబ్బని బట్టి మనం కూడా ఒక అంచనాకి రావచ్చు. అవునా అత్తయ్య? సిద్ధమా? యుద్ధమా? మీకంత సీన్ లేదు. సైలెంట్ గా అమ్మా అని అరవండి. అబ్బా, సైలెంట్ గా ఎలా అరుస్తారే అమ్మా? షో, అబ్బా. బ్రో, నీకు కడుపు నొప్పి ఉందా లేదా? ఓ ఉందిరా. ముందు తగ్గే మార్గం చూసుకో అన్నయ్య. కానివ్వరా త్వరగా. కొట్టేయండి అక్క. పోచవని అవ్వా, పేగు మడతని సరిచేయి. వెళ్ళండి. అమ్మో, అబ్బా. ఓం నమః శివాయ లింగాయ నమః. మా ఆయన వికెట్ పోయింది. నెక్స్ట్. అమ్మా, అలా వెళ్ళు. నాకొద్దు ఈ దెబ్బలు. సుమన, నువ్వు వెళ్ళు. వద్దతయ్య, కడుపు నొప్పి ఎలా ఉన్నా పర్వాలేదు. మమ్మీ, లేదు మమ్మీ, చిన్న మరదలా, నాకు తగ్గిపోయింది. నాకు తగ్గిపోయింది. ఇదిగా నాకు తగ్గిపోయింది. చెప్పాను కదూ నాయనా. ఒక్క దెబ్బను ఓర్చుకోండమ్మా, తగ్గిపోతుందిలే. అంతేలే అత్తయ్య. పోచవా, కాస్త చూసి కొట్టు ప్లీజ్. అవ్వా, ఏసై. ఓం మహేశ్వరాయ నమః. తగ్గిందా సుమన? తగ్గిందత్తయ్య. మా మమ్మీని కొట్టండి. ఎంత ఆరాటం చూసారా? సింక్ లో ఉంటారు తల్లి కొడుకులిద్దరు. అవ్వా, ముచ్చటగా 3వ దెబ్బ వేసి. అమ్మా, ఓర్చుకో. అలాగే. వెళ్ళు మమ్మీ. ఓం శంకరాయ నమః. కుమ్మి అవ్వా. ఏం చేస్తున్నావు? బాగుందా? అరే, ఇంకా టేస్టే చేయలేదు, ఎలా చెప్పను? నేనిలా చేయడం బాగుందా అని అడుగుతున్నాను. ఎలాగో ఇవ్వగానే కుడికి తాగినట్టు తాగుతారని తెలుసు. హే, పిచ్చి వాగుడు బాగకుండా కషాయం ఇచ్చిపో. చచ్చిపోతే? ఏంటి? ఆహా, ఇచ్చిపోతే ఆ తర్వాత ఏంటంట? తిక్కదానా, ఇచ్చాక నీకు ఇక్కడేం పని? మళ్ళీ ఏ అవసరం పడి పిలుస్తారో తెలీదు కదా.
కేకేగానే పరిగెత్తుకుంటూ రావాలి. వై? ఏయ్ వయ్యి అంటే వయ్యి. మమ్మీ ఆర్డర్. నేను పనిలో ఉంటే చేతిలో ఏమున్నా దాన్ని వదిలేయాలి. మీ ఆజ్ఞ పాటించాలి అని అంటారు. ఎస్ గో. ఓకే, మీరు తాగండి. కషాయం కదా, స్టైల్గా తాగకూడదు, లటుక్కున తాగాలి. తీసుకోండి, తాగండి. మాకు తెలుసులే. మమ్మీ చేదుగా ఉంటుందా? అయినా సరే తాగాలి. కడుపు నొప్పి తగ్గినా సరే ఇలాంటిది ఒకసారి పుచ్చుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. రెడీ 1 2 3. హాసిని, ఎక్కడున్నావే? ఏయ్ ఏయ్ మెంటల్ దానా, ఎక్కడున్నావు? ఏ హాసిని, వస్తున్నానత్తయ్యా. వస్తున్నానత్తయ్యా. నిన్ను? అబ్బా! అయ్యయ్యో. అమ్మా! అబ్బో! అయ్యో, ఏమైంది అత్తయ్య? అయ్యో అనయ్య, అమ్మా! ఏమైంది? అబ్బా! అబ్బా! అబ్బా అమ్మా. ఆ! అక్క, ఏమైంది? తెలీదు చెల్లి. తెలీదు అంటావేంటే? ఏయ్ ఈ రాడ్డు మా కాళ్ళ మీద పడేసావు కదే. వదినా, ఎందుకు అలా చేసావు? వీళ్ళే చెప్పారు. ఆ? మీరు చెప్పినట్టే అక్క చేసిందిగా. హే, ఇలా చేయమన్నావా మేము? మీరే కదా కేక్ వేసినప్పుడు ఉన్న పలంగా వచ్చేయాలి, చేతిలో ఏముంటే అది వదిలేయాలి అంది. వదిలేయాలి గాని మా ప్రాణాలు వదిలేసేలా మా మీదికి వేయకూడదు కదే. పాపం వదిన కంగారులో అలా చేసుండొచ్చులే. అయినా మీరెందుకు అలా అరవాలి? ఏమైందోనని మేం కూడా కంగారుగా వచ్చాం. హాసిని కషాయం ఇచ్చింది. మంచిదేగా అత్తయ్య. అది కషాయం కాదు, విషం. వావ్, వండర్. అయినా కూడా మీరు చావలేదంటే గ్రేటే. నీ మొహమే నీ మొహం. అరే అంత దరిద్రంగా పరమ చేదుగా ఉంది అని చెప్తున్నావు. చెప్పాలి కానీ అరవకూడదు కదా అన్నయ్య. అది తాగితే మీరైనా అరుస్తారు. ఒకప్పుడు మీరు జ్యూస్ ఇచ్చినా సరే అది తాగి గాయత్రమ్మ గారు ఇలాగే కేకలు పెట్టారత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.